నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. మే 13న రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా మే 13 తర్వాత మారబోతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏపీ ప్రజలంతా. అయితే మరి ఇప్పుడు ఎన్నికలు నోటిఫికేషన్స్ అయిపోయాయి, అందరూ నామినేషన్స్ ఇచ్చేశారు, ప్రచారాలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. రేపటితో ప్రచారాలు కూడా క్లోజ్ అనుకుంటే, ఈరోజు 9 కాబట్టి 10వ తారీఖు వరకు ప్రచారాలు కూడా ఆపేస్తారు. మరి పరిస్థితి ఎలా ఉంది ఏంటి, ఇటువంటి అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి వంశీకృష్ణ గారు. ఆయన అడిగి ఈ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎట్లా ఉందండి మరి పరిస్థితి? ఇంకా రేపటితో ప్రచారాలు కూడా క్లోజ్ ఉంది. మరి మీ టీడీపీ ఇది మీకు గెలుస్తుందని అనిపిస్తుందా? ఖచ్చితంగా 175 స్థానాల్లో మెజారిటీ స్థానాలు ఆల్మోస్ట్ 155 పైన సీట్లతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోంది. దీనికి గట్టి సంకేతాలు మనం 3 రోజులుగా చూస్తూనే ఉన్నాం. కానీ మీరు అట్లా ఖచ్చితంగా 155 స్థానాలు గెలుచుకుంటామంటున్నారు. కానీ వైసీపీ వాళ్ళు వైనాట్ 175, 175కి 175, ఇంకా కొంతమంది అయితే 175కి 177 స్థానాలు కూడా అని చెప్తా ఉన్నారు. ఓటమి అంచున ఉన్నప్పుడు ఏదో ప్రగల్భాలు తప్పితే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కడా లేదు. ఈరోజు ఎందుకు గెలుస్తారు? వాళ్ళు ఏ వర్గాన్ని వాళ్ళు సాటిస్ఫై చేశారని గెలుస్తారు? ఈరోజు బడుగు బలహీన వర్గాలకి ఇబ్బందులు పెట్టినందుకు మళ్ళీ ఓటేస్తారా? ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టినందుకు వాళ్ళు ఏమైనా ఓటేస్తారా? మత్స్యకారులను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఏమైనా ఓటేస్తారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గాన్ని కూడా వదలకుండా అందరినీ ఇబ్బందులు పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్నిటికీ కారణమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటు వేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. మనం ఇప్పటికే చూసాం, బ్యాలెట్ ఓటింగ్ ఈ రోజుతోటి క్లోజ్ అవుతుంటే ఆల్మోస్ట్ 85% మంది బ్యాలెట్ ఓటర్లు ఈరోజు కూటమికి ఓటేసిన పరిస్థితి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారనేది బ్యాలెట్ ఓటర్లు ఇప్పటికే డిసైడ్ చేశారు. మనం గత సంవత్సరానికి పోతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో, ఆ 3 స్థానాలంటే 108 నియోజకవర్గాలకు సంబంధించిన జరిగిన 3 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఆ 108 నియోజకవర్గాలే కాదు, మిగిలిన వాటిలో కూడా మొత్తంగా 175 నియోజకవర్గాల్లో కూటమి ప్రభంజనం కనపడతానే ఉంది. కనీసం 155కి దాటే కానీ తక్కువ వచ్చే పరిస్థితే లేదు. ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డిని చూస్తే నిన్నైతే అసలు ప్రచారమే చేయలేదు, ఎందుకంటే చేతులు ఎత్తేసాడు. మీరు గమనిస్తే ఇప్పటికే లండన్కి తన శ్రీమతి గారితో టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. మళ్ళీ వెనక్కి వస్తాడనే దానికి ఖచ్చితంగా రుజువు అయితే లేదు. మీరు ఏ ప్రూఫ్తో చెప్తున్నారు? వాళ్ళు వెకేషన్కి వెళ్తున్నారు కదా, గెలుస్తామనే ధీమాతో ఉండి 100% గెలుస్తామనే ధీమా ఉంటే ప్రచారం మధ్యలో ఆపరు. మీరు ఇది ఒక్కటే మీకు ఒక సూచన. భయపడుతున్నారు అని మీరు ఎలా చెప్పగలరండి? వాళ్ళు మీకు ఒక విషయం చెప్తా, గెలుస్తామని అనుకోనే వాళ్ళు రిలాక్స్గా ఉన్నారు అనుకోవచ్చు కదా. గెలిస్తే ఎవరు గెలుస్తాము అనుకుంటే వాళ్ళు చేసి చెప్పుకోవాలి. ఈరోజు బాబు గారిని తిడతాను, పవన్ కళ్యాణ్ గారి గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాను, వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అని ఏడుస్తాను, ఇవన్నీ చేయరు. గత 5 ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల్ని ముందు పెట్టుకొని పోలీసులతోటి అరాచకాలు చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి పోలీసులు కూడా ఈరోజు వ్యతిరేకమయ్యే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డికి వచ్చారంటే వాళ్ళతోటి చేయించిన అరాచకాలు అలాంటివి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు గమనిస్తే కరుణాకర్ దగ్గర నుంచి గుండు కొట్టిన ఒక వ్యక్తి వరకు కూడా దళితులపై దౌర్జన్యాలు, బీసీ వర్గాలపై హత్యలు ఇవే చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తూ ఉంటే ఈరోజు ఎవరు ఓటేస్తారు? కొన్ని సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు టైంకి డబ్బులు ఇస్తున్నారు, కరెక్ట్గా మాకు ఈ టైంలో అకౌంట్లో పెడుతున్నాయి, మా కొడుకులు కూడా చూసుకోలేదు, వీళ్ళు చూసుకున్నారు, మా పిల్లలకి బాగా భవిష్యత్తు ఉందని వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్గా ఉన్నారండి. 70 లక్షల పింఛన్లు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు 2000 చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 2000 చేశాక 3000 చేస్తా అని చెప్పి మాట తప్పి లాస్ట్ ఇంకా ఎలక్షన్లకి 2 నెలలు ఉందనగా 3000 ఇచ్చి మాటలు మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 70 లక్షల పింఛన్లని 30 లక్షలు కుదించి 40 లక్షల మంది పొట్టగొట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కానీ మీరు గమనించండి,
ఎవరికి కూడా పథకాలు వచ్చిన పరిస్థితి లేదు. 10 రూపాయలు ఇస్తున్నామని చెప్పి 100 రూపాయలు వెనక్కి తీసుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని అసలు ఎవరైనా హర్షిస్తారా? ఈరోజు అతను చెప్తున్న పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే నిజంగా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం ఈరోజు జరుగుతూ ఉంది. పేదలైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ పెత్తందారైన జగన్మోహన్ రెడ్డికి మధ్య యుద్ధం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో ఖచ్చితంగా పేదల తరపున కూటమి అభ్యర్థులు నిలబడ్డారు. కూటమికి సపోర్ట్ చేయడానికి పేదలు కానీ ప్రజలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి. ఉద్యోగస్తులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరు గమనిస్తూ ఉండండి, లాస్ట్ 6 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. అంగన్వాడీ మహిళలు కానీ డాక్టర్లు కానీ న్యాయవాదులు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేని పరిస్థితి. ఈరోజు ఎవరు సంతృప్తిగా ఉన్నారని ఇతనికి ఓట్లు వేయడానికి? మీరు అన్నట్టు చదువుకున్న వాళ్ళు కానీ ఎడ్యుకేటెడ్ కానీ కొంతమంది ఈ జనరేషన్ వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేసినట్టు నేను ఒప్పుకుంటాను. కానీ బడుగు బలహీన వర్గాలంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు టైంకి అంటే మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు సంక్షేమ పథకాల విషయంలో కానీ రైతుకు సంబంధించిన ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి భరోసా అలాంటివన్నీ వాళ్ళకి రావడం కానీ, అమ్మ ఒడి కానీ, లేదంటే కొన్ని ఇలాంటి డబ్బులన్నీ కూడా విపరీతంగా ప్రతి టైంకి మీరు అనేది డబ్బులు పంచారు అంటారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా వెళ్తున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళ ఓటు శాతం చూసుకుంటే చదువుకున్న వాళ్ళ ఓటు శాతం ఎక్కువ ఉంది, వీళ్ళు ఏ బడుగు బలహీన వర్గాల ఓటు శాతం ఎక్కువగా ఉంది. సో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తే ఇతనే గెలుస్తాడు కదా? అది లేనే లేదు. ఎందుకంటే మీరు చెప్పింది వాస్తవమే. మీరు వాళ్ళ ఓట్ల శాతం ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు ఓట్లు వేస్తారు అని మీరు గమనిస్తే ఓటర్ల శాతం ఎంత ఉందో లబ్ధిదారుల శాతం అంత లేదు. మీరు గమనిస్తే అమ్మఒడి అన్నారు. అమ్మఒడి అంటే ఏమంటున్నారు వీళ్ళు? ప్రతి ఇంట్లో ఒక 2 పిల్లలు ఉంటే ఒకరికే అమ్మఒడి వేశారు. వాళ్ళల్లో కూడా ఆల్మోస్ట్ 70 లక్షల మంది తల్లులు ఉంటే వీళ్ళు వేసింది 18 లక్షల మందికి. మిగతా వాళ్ళంతా చదువుకోవాలి లేదా? ఈరోజు పిల్లలకి స్కాలర్షిప్లు వచ్చే పరిస్థితి లేదు. విద్యాదేవుని అంటా మోసం చేశారు. ఎక్కడా కూడా లబ్ధి చేకూరిన పరిస్థితి లేదు. లబ్ధి చేకూరిందని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా మీకు లబ్ధి చేరిందేం లేదు. ఈరోజు మీరు చెప్పారు అమ్మ ఒడితో పాటు ఇంకోటి చెప్పారు, ఏది పింఛన్లు అన్నారు. పింఛన్లు ఇంటికి తెచ్చిస్తాను అన్నారు. పింఛన్లు ఇంటికి ఎంతమందికి తెచ్చిచ్చారు? మీరు వాలంటరీ వ్యవస్థని టీడీపీ వాళ్ళు వ్యతిరేకించారు. వాలంటరీ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటరీ వ్యవస్థలో తప్పుల్ని వ్యతిరేకించాం. రేపు వాలంటీర్లని సరిచేసి వాళ్ళకి చదువుకు తగ్గ ప్రామాణికంగా ఉద్యోగాలను ఏర్పాటు చేసి వాళ్ళకి 10,000 వరకు ఒక శాలరీని ఇవ్వాలని కూడా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు కూడా ఎక్కడ బయట నుంచి కాదు, రాష్ట్రంలో ఉండేవాళ్ళే. అది ఈ మధ్య కాలంలో మాట మారుస్తున్నారని అంటే ఏమంటారు? అంతకుముందంతా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏమంటారు రాష్ట్రం చెడిపోయింది అని చెప్పేసి అప్పుడు చాలా వ్యతిరేకించారు. ఇప్పుడు అది దానివల్లనే ఇప్పుడు వాళ్ళకి మేము 10,000 ఇస్తాం, వాళ్ళని ఉపయోగించుకొని మళ్ళీ వాళ్ళకి జీతపద్యం ఇస్తాం అనడం ఎంతవరకు కరెక్ట్? వాలంటరీ వ్యవస్థల్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. కానీ వాలంటరీ వ్యవస్థని ఎలా తీసుకొచ్చాడు అనేది ఇక్కడ తెలుగుదేశం లేవనెత్తిన అంశం. వాలంటరీ వ్యవస్థలో తనకి అనాన్యుల్ని ఎవరైతే వైసీపీకి సంబంధించి ఉంటారో వాళ్ళని కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో, అంటే అందరూ అలా అన్నారు కానీ 100% మంది వాలంటీర్లో ఉంటే 20% మంది తప్పుడు పద్ధతుల్లో వచ్చారు. వాళ్ళు అవినీతి చేస్తున్నారు, వాళ్ళు అఘాయిత్యాలు చేస్తున్నారు, వాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్క యాంటీ సోషల్ యాక్టివిటీస్కి వీళ్ళే కారణం అవుతున్నారు. ఎక్కడ సారాయి కాసినా వీళ్ళే, ఎక్కడ ఇబ్బందులు పెట్టినా కానీ మహిళల్ని ఇబ్బంది పెట్టినా వీళ్ళే, ఎక్కడ అత్యాచారాలు జరిగినా వీళ్ళే ఉన్నారు. అటువంటి వాళ్ళని ఏరివేసేందుకు ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకున్నామని తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆ విధంగానే రేపు ఎన్నికల్లో మేము గెలిచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థలో ఉన్న మంచి వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగ్గ ఉద్యోగాన్ని వచ్చేలాగా చేస్తూనే వాళ్ళకి ఇప్పుడు ఈ ఉద్యోగం చేసుకునే ఇప్పుడు వరకు దీన్ని వాలంటరీ వ్యవస్థని మూటలు మోసే వ్యవస్థలాగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. తనేదో గొప్పగా ఎన్నో ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోవడానికి వాలంటరీ వ్యవస్థను నిర్మించాడు తప్ప దాన్ని ఒక సిస్టమేటిక్గా రన్ చేసింది పరిస్థితి లేదు. వాళ్ళకి ఒక 5,000 ఇస్తూ ఒక జీతభత్యాలు లేకుండా వాళ్ళని ఓన్లీ వాడుకున్న పరిస్థితి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఖచ్చితంగా ఏం చెప్తున్నారంటే మేము వాలంటరీ వ్యవస్థని వచ్చాక రన్ చేస్తాం. ఇప్పటికే ఎలా
ఆపేశారు, కేసులు పెట్టారని కూడా వస్తున్నాయి కదా ఆరోపణలు. పింఛన్లు ఎప్పుడు పింఛన్లు ఇవ్వకుండా ఆపేశారు? ఎప్పుడైనా కానీ ఓట్ ఆన్ బడ్జెట్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు గవర్నమెంట్ నుంచి రావడానికి వీలవు కాబట్టి ఒక 2 నెలల ముందే ఓట్ ఆన్ బడ్జెట్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి వాటి ద్వారా ప్రతి ఒక్కళ్ళకి డబ్బులు వచ్చేలాగా తయారు చేస్తారు. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు? వీటిని ప్రతిపక్షాల మీద నెట్టడం కోసం ఎవరికి కూడా డబ్బులు రాకుండా, ఇప్పుడు మీరు విద్యాదీవెనే తీసుకోండి. ఈరోజు విద్యాదీవెన డబ్బులు ఆపారు అని చెప్తున్నారు. కానీ విద్యాదీవెన డబ్బులు ఆపారా? ఏప్రిల్లో నువ్వు బటన్ నొక్కితే ఏప్రిల్ నుంచి ఈరోజు ఎప్పుడు నొక్కావు? మార్చి 18 ఏదో బటన్ నొక్కానన్నావు. మార్చి 18 తర్వాత ఏప్రిల్, మే 2 నెలల పాటు డబ్బులు వేయడానికి ఎందుకు నువ్వు సరైన ఏర్పాట్లు చేయలేదు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆపితే దానికి చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పి ఇంకా సింపతి డ్రామాలు, ఇవే అబద్ధ ఫేక్ ప్రచారాలతోటి ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా విఘ్నులైన ఓటర్లు కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సిద్ధమై ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి తెలుగుదేశం పార్టీని, జనసేన కూటమిని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేదానికి సిద్ధమై ఉన్నారు. థ్యాంక్ యూ.